ఎండ్లో జాయిన్ అవటం అనేది సినిమా దుమ్ము దులపటానికి కారణమైంది. అండ్ ఎంటర్టైన్మెంట్ మీ ఇద్దరు కలిసి పోటీ పడి చేశారంటే అంటాం అంటాం. నాకు ఇందాక కారు అనిల్ ఇచ్చారే, అనిల్ ఏ సినిమాకైనా సరే ఇప్పుడు వరకు నేను అన్ని సినిమాలకి షీల్డ్స్ ఇవ్వడానికో దీనికి వస్తూ ఉంటాను. వాళ్ళు ఊరు వెళ్ళాను, ఇందాక చెప్పాను. నాకేం గుర్తుకొచ్చిందంటే, అప్పుడు అడవిరాముడు అయిన తర్వాత నేను ఫస్ట్ కారు కొంటే అన్నగారి దగ్గర తీసుకెళ్ళిన, షూటింగ్లో ఉన్నారు, నేను పక్కన కూర్చున్నాను, ఆయన తోయారు. దాంతో నేను ఈ స్థాయికి వచ్చాను. ఇప్పుడు నువ్వు తోలేవు, ఆయన కూర్చున్నారు, ఇంకెక్కడికో ఇద్దరు. అండ్ ఒకటే చెప్తున్నాను బాబాయ్, నువ్వు ఎవరైనా ఏజ్ అసలు నీకు ఏజ్ లేదు అసలు. అందరూ నన్ను అడుగుతారు, మా ఇంట్లో వాళ్ళు కానీ బయట అందరు కానీ, ఏంటి చిరంజీవి రహస్యం ఏంటి? ఒకే మాట చెప్తాను, జరిగిన విషయం. సరిగ్గా 30 years బ్యాక్ దగ్గర ఇంద్రా సినిమాలో ఒక సాంగ్ వేణు బిట్టుంటుంది. నేను ఏదో ఊరు వెళ్తున్నాను, ఫ్లైట్కి టైం అయింది. ఎయిటింగ్ రూమ్లో ఆ సాంగ్ చూడమని దత్తు గారును వాళ్ళు కవర్ చేశారు. టైం లేదంటే ఆ ఒక్క సాంగ్ చూసేవాళ్ళు, ఆ ఒక్క సాంగ్ చూశాను. ఫ్లైట్ కానీ లేకపోతే తిన్నగా ఇంటికి వెళ్ళిపోయామండి. ఫోన్లో చెప్పాను, నీలాగా డ్యాన్స్ చేసేవాడికి ఎవ్వరు పుట్టరు అని. సేమ్ వేణుబెట్టు చాలామంది చేశారు, చాలామంది ట్రై చేశారు. కానీ ఆ జిమిక్ ఏంటో, ఎక్స్ప్రెషన్స్ ఏంటో, ఎలా ఇస్తాడో ఏమను. అలా 30 years బ్యాక్ ఎలా చేసావో ఇప్పుడు కూడా ప్రతి మూమెంటు, ప్రతి ఇది. అండ్ అనిల్ ఇక చెప్పడానికి అవసరం లేదు కామెడీకి. వెంకీను చిరంజీవి కలిపి చేస్తున్నారంటే దుమ్ము దులిపేస్తారు కదా, గ్యారంటీ. నేనైతే ఒక సీన్ పెట్టామండి, అనిల్ వీళ్ళిద్దరు తాగొచ్చి నయనతార దగ్గర కూర్చుంటే ఎలా ఉంటుందని. సరే, జరిగింది జరిగిపోయింది. సంక్రాంతికి నిజంగా యాక్చువల్గా ఏంటంటే